హలో అండి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ రిక్రూట్మెంట్ బోర్డుకు ట్రిప్కి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి క్రాఫ్ట్ టీచర్, అదేవిధంగానే మ్యూజిక్ టీచర్ సంబంధించినటువంటి CV లిస్ట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగిందండి. ఈ CV లిస్ట్ వచ్చేసి మనకు 1:2 రేషియోలో ఉంటుంది. PWD క్యాండిడేట్స్కి 1:5 రేషియో ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఖచ్చితంగా. ఫ్రెండ్స్, ఇక ఈ వీడియోలో మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి తీసుకువెళ్లాల్సినటువంటి డాక్యుమెంట్స్, అదేవిధంగానే ఇప్పుడు ఎక్కడ వెన్యూ ఉంటుందనేసి ఈ వీడియోలో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడానికైతే ప్రయత్నం అయితే చేయండి. ముందుగా వచ్చేసి ఈ క్రాఫ్ట్ టీచర్ సంబంధించినటువంటి ఇది వచ్చేసి జనరల్ రిక్రూట్మెంట్ అనమాట. దీనికి సంబంధించి మనం క్లియర్గా చూసుకున్నట్లయితే వీటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ఎప్పుడు జరిగిందంటే ఆగస్టు 2023లో మనకు వీటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ అయితే చేయడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక వీటికి సంబంధించినటువంటి కండక్ట్ చేసేట్టుగా ఇందులో అంటే రిటన్ ఎగ్జామినేషన్లో పాస్ అయిన క్యాండిడేట్స్కి ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కండక్ట్ అయితే చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ మనకు రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ రిక్రూట్మెంట్ బోర్డు ఏదైతే ఉందో ట్రిప్కి సంబంధించి మనకు క్రాఫ్ట్ టీచర్ సంబంధించినటువంటి ఇక్కడ నోటిఫికేషన్ నెంబర్స్ చెక్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఎప్పుడు ఉంటుందంటే మనకు CV వచ్చేసి 27/11/2024 టు 29/11/2024 రోజున మనకు CV అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ వెన్యూ వచ్చేసి చూసుకున్నట్లయితే వెన్యూ వచ్చేసి DSS భవన్ అండి. అంటే మన కమిషన్ ఆఫీస్లోనే మనకు CV అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే DSS భవన్, మసబ్ ట్యాంక్ ఆపోజిట్ చాచా నెహ్రూ పార్క్, హైదరాబాద్, తెలంగాణ 500028 పిన్ కోడ్ అన్నమాట. ఈ వెన్యూలో మాత్రమే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కండక్ట్ అయితే చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఇక మీరు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఎవరైతే ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏమేమి తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా మీరు 2 sets ఆఫ్ ఫోటోస్టాక్ కాపీస్ అండి, డ్యూలీ సెల్ఫ్ అసిస్టేషన్ ఫామ్ ఒకటి తీసుకెళ్లాల్సి ఉంటుంది ఎట్ ది టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ ఆఫ్ క్యాండిడేట్ సంబంధించి. అలాగే లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ కూడా మెన్షన్ చేయడం జరిగిందండి క్లియర్ కట్గా. ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి చెక్ లిస్ట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. చెక్ లిస్ట్ అంటే ఏం లేదండి, మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ డాటా అనేది చెక్ లిస్ట్ అంటారు. ఇది 1 set తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే హాల్ టికెట్ అండి, హాల్ టికెట్ తీసుకెళ్ళాలి మ్యాండేటరీ ఖచ్చితంగా. అది ఎనీ అదర్ జిరాక్స్ ఉన్నా పర్లేదు, లేదా కలర్ ఫోటో ఉన్నా సరిపోతుంది, కలర్ ఉన్నా సరిపోతుంది. ఇక డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ సంబంధించి ఒకవేళ లేకుంటే యాజ్ పర్ ది SSM మెమో ప్రకారం అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక కాన్వకేషన్ సంబంధించి మీ యూనివర్సిటీలో అడగండి, ఇస్తారు వాళ్ళు. స్కూల్ స్టడీ సర్టిఫికేట్ 1st to 7th క్లాస్ సంబంధించి అడగడం జరిగింది. ఇక్కడ ఒక చిన్న పాయింట్ గుర్తుంచుకోవాలండి, 1st to 7th క్లాస్ వచ్చేసి యాజ్ పర్ ది లోకల్ రిజర్వేషన్ సంబంధించి కూడా ఇక్కడ లోకల్ రిజర్వేషన్ వర్తింపజేయాలనే ఉద్దేశంతో ఫస్ట్ 1st to 7th క్లాస్ సంబంధించినటువంటి మనకు బోనాఫైడ్ అనేది అడగడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఓపెన్ స్కూల్ అయితే మాత్రం మీకు ఖచ్చితంగా రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అండి, క్యాస్ట్ సర్టిఫికేట్, మీ యొక్క మదర్ లేదా ఫాదర్ నేమ్ అనేది ఖచ్చితంగా ఇన్సర్ట్ అయి ఉండాలి అందులో. పెళ్ళైన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో అంటే ఉమెన్ క్యాండిడేట్స్ ఉంటారు కదా, వారికి సంబంధించి ఖచ్చితంగా మీ యొక్క హస్బెండ్ నేమ్ ఉండద్దని ఖచ్చితంగా మీ మదర్ లేదా మీ యొక్క ఫాదర్ నేమ్ అనే విధంగా చూసుకోండి. ఇక EWS సంబంధించి నాన్ క్రిమి లేయర్ BC క్యాండిడేట్స్ వర్తిస్తుంది కాబట్టి ఖచ్చితంగా BC కమ్యూనిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి నాన్ క్రిమి లేయర్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే EWS వాళ్ళు వచ్చేసి మనకు చూసుకున్నట్లయితే EWS క్యాండిడేట్స్ సంబంధించి EWS సర్టిఫికేట్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. NOC వచ్చేసి ఎవరైతే సర్వీస్ సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు NOC తీసుకెళ్ళాలి ఖచ్చితంగా. ఇక గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు సంబంధించి వర్కింగ్ చేస్తున్న క్యాండిడేట్స్ సర్వీస్ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక ఎక్స్ సర్వీస్ మ్యాన్ సంబంధించి ప్రూఫ్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. ఈ సర్వీస్ సర్టిఫికేట్ వచ్చేసి ఎవరికి వర్తిస్తుందంటే ప్రజెంట్ గవర్నమెంట్లో జాబ్ చేస్తున్న వారికి అయితే ఈ సర్వీస్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ప్రూఫ్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అండి. అలాగే 2 sets ఆఫ్ అసిస్టేషన్ ఫామ్ డ్యూలీ అసిస్టెడ్ బై ద గెజిటెడ్ ఆఫీసర్తో మీరు ఖచ్చితంగా TGPSC కమిషన్ సంబంధించినటువంటి అసిస్టేషన్ ఫామ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ రిక్రూట్మెంట్ బోర్డు కూడా కన్సిడర్ చేస్తుంది కాబట్టి సేమ్ అదే విధంగానే ఈ రిక్రూట్మెంట్ బోర్డు కూడా ఉంటుందండి. ఖచ్చితంగా మీరు ఆ అసిస్టేషన్ ఫామ్కి సంబంధించిన కొంత ఐడియా లేకపోతే మాత్రం వీడియో ఉంటుంది, ఒకసారి కింద డిస్క్రిప్షన్లో ఎతకండి, లేదా అంటే మన
ప్లేలిస్ట్లో కూడా వీడియోస్ అనేది పోస్ట్ చేయడం జరిగింది, అక్కడి నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక డిజబిలిటీ క్యాండిడేట్స్ సంబంధించి సదరన్ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కమిషన్ వెబ్సైట్ ఉందండి, ఇక్కడ క్లియర్ కట్గా చూసుకోవచ్చు. triptelangana.gov.in అఫీషియల్ వెబ్సైట్లో మీరు క్లియర్ కట్గా చెక్ చేసుకోవచ్చు. ఒకసారి లిస్ట్ చూద్దామండి. డీబీకి సంబంధించినటువంటి లిస్ట్ ఒకసారి. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి 1:2 రేషియోలో ఉంటుంది ఖచ్చితంగా. ఇది వచ్చేసి జనరల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 7/2023కి సంబంధించి. వెన్యూ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి డిఎస్ఎస్ భవన్ మసబ్ ట్యాంక్లో ఉంటుంది ఖచ్చితంగా. ఇది సబ్జెక్ట్ వచ్చేసి క్రాఫ్ట్ టీచర్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. మనకు 27 రోజున మనకు సీవీ అనేది ఉంటుందండి. మార్నింగ్ సెక్షన్లో చూసుకున్నట్లయితే 9 AM స్టార్ట్ అవుతుంది. అంటే మీరు 8 కల్లా అక్కడ ఉండాలి. హాల్ టికెట్ నెంబర్స్ ఇచ్చడం జరిగిందండి, ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఆఫ్టర్నూన్ సెక్షన్లో 2 PM నుంచి స్టార్ట్ అవుతుంది. హాల్ టికెట్ నెంబర్స్ కూడా క్లియర్ కట్గా మెన్షన్ చేయడం జరిగింది. మీ హాల్ టికెట్ నెంబర్స్ అయితే ఒకసారి క్లియర్ కట్గా చూసుకొని, ఒకవేళ మీ హాల్ టికెట్ నెంబర్ అందులో లేకపోతే మాత్రం మీకు ఫర్దర్గా మరి ఒక లిస్ట్ అయితే రాబోతున్నట్లు తెలుస్తుంది. అది వచ్చాక కూడా తెలుసుకోవచ్చు మనం. అందులో క్రాఫ్ట్ టీచర్ 28 రోజున కూడా ఉంటుందండి మనకు సీవీ. మార్నింగ్ సెక్షన్ సంబంధించి 9 AMకి ఉంటుంది సేమ్ టైంలో. ఆఫ్టర్నూన్ సెక్షన్ 2 PM ఉంటుంది. హాల్ టికెట్ నెంబర్స్ కూడా మెన్షన్ చేయడం జరిగిందండి. ఫ్రెండ్స్, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి ఖచ్చితంగా. మనకు 29th రోజున కూడా సీవీ అనేది ఉంటుందండి. ఇక 9 AM నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే 2 PM వరకు అయితే ఎండ్ కావడం జరుగుతుంది. సెక్షన్ 2కి సంబంధించి ఇది. ఫ్రెండ్స్, ఇక మీకు దీనికి సంబంధించి ఈరోజే రావడం జరిగిందండి ఈ క్లియర్గా అప్డేట్. ఇక వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి, ఎందుకంటే మేము ఎంతో కష్టపడి వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. ఒకసారి ఆ విషయాన్ని కూడా మీరు గమనించాలి.